మన ప్రయాణం జరిగింది. అపూర్వమైన ప్రయాణం. ఈ 160 రోజుల ధ్యానానికి చక్కగా పాల్గొంటూ, అఖండ ధ్యానంలో పాల్గొనడం మనమే అభినందించుకుంటూ, ధ్యానానికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. మన అందరి కలయిక కారణమైన జ్ఞాన పితామహులు మైత్రేయ బుద్ధ భగవానులైన పత్రి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుందాం. ఈరోజు బుడుగుట్లపాలెం రమణ గారు ఎంతో మహిత మీరు ఎట్లా ఇస్తున్నారు? శుక్రవారం మార్చేది లేదు. ఓహో శుక్రవారం మహిత కదా? ఓకే మహిత రాత్రి ఫోన్ చేసి చెప్పేశాను. రైట్ మహిత మేడం రండి. ఓకే సార్. షెడ్యూల్ ఉందా మహిత? ఉంది. సార్. ఓకే. సో అందరికీ నమస్కారం. సో ఈరోజు మనం గత క్లాస్లో రామేశ్వరం గురించి చెప్పుకున్నాం కదా. సో దాని కంటిన్యూషన్ ఈరోజు సెషన్లో. సో అసలు రామేశ్వరంలో ఉన్న రహస్యం ఏమిటి, ఏముంది అక్కడ, ఏ విషయాలని తెలపడానికి ఇంతమంది ఋషులు ఒక చోటికి చేరారు. సో రామేశ్వరంలో ఉన్నదేంటి? జ్యోతిర్లింగం. సో ఈ జ్యోతిర్లింగం అంటే ఏంటి? జ్యోతి అంటే జ్ఞానం, లింగం అంటే చిహ్నం. సో 18 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. 18 జ్యోతిర్లింగాల దగ్గర ఏముంటుంది? సో అనంతమైన మనకి జ్ఞానం ఒక చిహ్న రూపంలో ఉంటాయి కదా. సో ఈ 12 జ్యోతిర్లింగాల దగ్గర నుండి సో ఈ రామేశ్వరంలో ఏముంది? సో మనం ఒకసారి మొన్న చెప్పుకున్నాము. సో టెంపుల్ దగ్గర ఒక లెఫ్ట్ కార్నర్ లో ఒక ధ్యాన మందిరం ఉంటుంది అని. సో ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే 3 భాగాలుగా డివైడ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఒక రెక్టాంగిల్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకో కాంపౌండ్ వాల్ ఉంటుంది. ఇలా 3 కాంపౌండ్ వాల్స్ ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్ లోపల. సో సెకండ్ కాంపౌండ్ వాల్ లెఫ్ట్ సైడ్ లో ఈ ధ్యాన మందిరం అనేది ఉంటుంది. సో ఇదేంటంటే కంప్లీట్ గా రుద్రాక్షలతో నిండి ఉంటుంది. సో ఈ ప్లేస్ లో 2 మాస్టర్స్ లైవ్లీగా ఉంటారు జ్ఞానాన్ని అందించడానికి. సో అందులో ఒకరు పతంజలి మహాముని, ఇంకొకరు వ్యాఘ్ర మునీంద్రుల వారు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సో ఫస్ట్ పతంజలి మహాముని గారి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనం పతంజలి గారి తీర్థం ఉంది అని తెలుసుకున్నాం కదా ఒకప్పుడు. సో పతంజలి తీర్థం ఇది సముద్రం దగ్గరలో ఉంటుంది. సో ఇక్కడ ఏం నేర్పబడుతుందంటే మనం అగస్త్య తీర్థం ముఖ్యంగా ఇక్కడ ఉండేది. మనం కూర్చోవడం నుండి ప్రాణశక్తిని ఎలా మార్చుకోవాలనో అక్కడి రహస్యాల వరకు మనం అందులో ఉన్న సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరించడానికి అనుగుణంగా ఎలా ఉండాలో ఈ అగస్త్య తీర్థం దగ్గర చెప్పడం జరుగుతుంది. ఈ అగస్త్య తీర్థం దగ్గర మనం ఈ జ్ఞానాన్ని అందుకుంటాము. సో మనం కూర్చొని తినేది కూడా ఒక ఆసనమే. సో ప్రతి ఒక్కటి ఆయన దగ్గర నుండి వచ్చిందే ఈ భూమి మీదకి. కూర్చోవడం నుండి, భోంచేయడం నుండి, స్థిర సుఖ ఆసనం. సో మనం ఎంత స్థిరంగా, ఎంత హాయిగా కూర్చుంటామో అంత హాయిగా మన దగ్గరికి ఆ జ్ఞాన ప్రవాహం అనేది రావడం జరుగుతుంది. అందుకు ఈ స్థిర సుఖ ఆసనాన్ని
చెప్పడం జరిగింది. సో, టెంపుల్‌లో ఉండే పతంజలి వ్యాఘ్ర మునీంద్రుల వారుండే చోటు. సో, ఇదొచ్చేసి ఎంతో శక్తివంతమైన ప్లేస్. సో, ఇక్కడ ఎనర్జీస్ గీజా పిరమిడ్‌తో సమానంగా ఉంటాయి అనంటారు. నిజంగానే అంత హెవీ వైబ్రేషన్స్ ఉంటాయిక్కడ. చాలా బావుంటుంది. ఓన్లీ మెడిటేషన్‌కి మాత్రమే ఉన్న ప్లేస్ నేను చూసిన ఇన్ని టెంపుల్స్‌లలో ఓన్లీ మెడిటేషన్‌కి మాత్రమే ఉండే చోటు ఇదొక్కటే రామేశ్వరంలో. సో, ఇక్కడ పతంజలి వారు తెలిపేది మనం ఏ విధంగా సాధన చేయాలి? సాధన చేసిన దాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? సో, మనలోని ఒక శక్తిని ఎలా ఒక చోట నుండి మరొక చోటికి ఎలా తీసుకువెళ్ళొచ్చు? అనే విషయాన్ని ఇక్కడ ఆయన తెలుపుతారు. సో, ఫస్ట్ మనం ఈ పతంజలి అంటే ఎవరో తెలుసుకుందాం. ఈ పతంజలి అంటే ఎవరో కాదు, విష్ణుమూర్తి యొక్క ఆది శేషువు. అందుకే ఆయన రూపాన్ని గమనిస్తే కింద స్నేక్ రూపం ఉంటుంది. పైన ఫేస్ ఉంటుంది. నడుము భాగం నుండి ఆయన స్నేక్ రూపంలో ఉంటారు. సో, అవును. మనం ఆదిశేషు అంటే బలభద్రుడని కూడా చెప్పుకున్నాం కదా! పూరి యొక్క సీక్రెట్స్ తెలుసుకుంటున్నప్పుడు. సో, ఇది ఈ పతంజలి ఆదిశేషు అనేది ద్వాపర యుగానికి సంబంధించి విష్ణువు దగ్గర ఉన్న ఆదిశేషు బలభద్రుడు ఉన్నాడు కదా! అది కలియుగానికి సంబంధించి. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క యుగానికి సంబంధించిన వాళ్ళు. సో, ఈ పతంజలి ఆదిశేషు అవుతాడు కాబట్టి విష్ణువుకి ఎప్పుడు విష్ణువు ఈ ఆదిశేషువు పైనే శయనించుంటారు. సో, ఒకసారి ఏం జరుగుతుందంటే మానవులందరూ విష్ణువు దగ్గరికెళ్తారు. స్వామి ఇక్కడ అందరికి భూమి మీద ఉన్న మానవులకి జ్ఞానం ఏ విధంగా అందుతుందో తెలీదు. సో, తెలుసుకున్న దాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలీదు. లక్ష్మి ఏ విధంగా వస్తుందో తెలీదు. ఏ విధంగా నిలబడుతుందో తెలీదు. సో, ఇవి తెలుపడానికి మాకు మీ సహాయం కావాలి అని వెళ్తారు. అప్పుడు విష్ణువు చెప్తాడు, "నేనెందుకయ్యా రావడం? మా ఆదిశేషు ఉన్నాడు కదా! వస్తాడు" అని. సో, అప్పుడు ఆదిశేషు అంటాడు, "నేనెందుకెళ్తాను? నేనెళ్ళను. నేనిక్కడే ఉంటాను" అంటే, "నువ్వు సరైన టైమొచ్చినప్పుడు నువ్వే వెళ్తావయ్యా" అని చెప్తారన్నమాట. సో, విష్ణుమూర్తి ఇలాగే ఆనంద తాండవంతో ఆయనను చూస్తూ, చూస్తూ బరువెక్కిపోతుంటాడన్నమాట. ఆనంద పరవశుడై ఒకానొక మూమెంట్‌లో. సో, ఆ బరువుని ఆదిశేషుడు మోయలేకపోతుంటాడు. ఎందుకు స్వామి మీరింత బరువెక్కుతున్నారు అంటే, అప్పుడు విష్ణువు చెప్తాడు, "నేను శివుడి యొక్క తాండవాన్ని చూసి, నాట్యాన్ని చూసి, ఆ ఆనంద పరవశంలో నిండిపోతున్నాను. అందుకే నీకిలా అనిపిస్తుంది. సో, నువ్వు ఇది గమనించాలి అంటే, నువ్వు భూమి మీదకి వెళ్ళాల్సొస్తుంది. భూమి మీద చిదంబరం అనే ఒక చోటుంటుంది. అక్కడ నువ్వు అక్కడున్న నటరాజ స్వరూపాన్ని చూస్తే నీకు తెలుస్తుంది" అని చెప్తారు. సో, అప్పుడు పతంజలి భూమి మీదకి రావడం జరుగుతుంది. సో, ఈయన అక్కడ ఆదిశేషువు కదా! పతంజలి అనే పేరు ఎలా వచ్చింది? సో, పైనుండి ఆయన కిందికొస్తున్నప్పుడు ఒక స్త్రీ అంజలిని గట్టిస్తుంది ఇలా ఉంచి. సో, ఇది పతం. తను అంజలిని గట్టిస్తుంది. సో, అప్పుడు తన చేతిలో ఆయన రావడం అనేది జరుగుతుంది. అందుకే అంజలి, పతాంజలి అనే పేరు ఆయనకి రావడం జరిగింది. సో, మానవ రూపం రావాలి కదా! అందుకని
ఫేస్ అనేది మానవ రూపంలో నడుము భాగం వరకు మానవ రూపంలో ఉంటుంది. కింది భాగం అంతా స్నేక్ రూపంలో ఉంటుందన్నమాట. సో, ఆయన ఇక్కడికొచ్చి చిదంబరంకొచ్చి ఏం నేర్చుకున్నారు? సో, చిదంబరంలో ఏం జరుగుతుంది? నటరాజ స్వరూపం ఉంటుంది. సో, ఈ నటరాజ స్వరూపం దగ్గర నుండి అక్కడ నటరాజుడు ఎలా ఉంటాడు? భంగిమలో ఉంటాడు. సో, ఇక్కడ నాట్యంకి సంబంధించిన రహస్యాలు అంత పరవశుడైపోయాడు కదా విష్ణువు. సో, దాన్ని ఇక్కడ ఆదిశేషువు చూస్తాడు. అందుకే సంధ్యా వేళ టైంలో ఎవ్వరూ కూడా పడుకోకూడదు. ఎందుకంటే ఆ టైంలో నాట్యం, శివతాండవం జరుగుతుంది. సో, ఆ టైంలో అక్కడి ఉన్న జ్ఞానాన్ని ఆయన అందుకుంటారు. సో, మీరు గమనిస్తే శివుడికి ఎడమ కాలుకి ఒక చిన్ని పాము చుట్టుకొనుంటుంది. ఆ పామే పతంజలి మహాముని. ఆ పామే. సో, తాను చుట్టుకొని ఉండిపోతారు. ఆ జ్ఞానంతో ఆయనక్కడ నిండి శివుడితో ఏకమైపోతారు. సో, ఈయన నుండి పొందిన జ్ఞానమంతా ఉంది కదా! అది తీసుకొచ్చి రామేశ్వరంలో ఈ చోట, ఈ ధ్యాన మందిరం చోట ఆయన ఈ రహస్యాన్ని అందిస్తూ ఉంటారు. సో, ఆయన మొట్టమొదలు చెప్పే విషయం ఏంటి? మానవుడు తను తను అందుకునే ఈ జ్ఞానాన్నంతా ఏ విధంగా యుటిలైజ్ చేయాలి? ఈ జ్ఞానాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆయనక్కడ ప్రతి ఒక్కటి చెప్తూ ఉంటారనమాట. సో, మనం అందరికీ ఒక శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. శరీరమంతా శక్తితో, ప్రాణశక్తితో నిండి ఉంటుంది. సో, మన ఈ ప్రాణశక్తిని ఒకే చోట కూడా చేర్చొచ్చు. మన శరీరమంతా ఉన్న ప్రాణశక్తిని మన తలలోకి చేర్చొచ్చు. ఈ శరీరమంతా ఉన్న ప్రాణశక్తిని చేతుల్లోకి కూడా చేర్చొచ్చు. సో, ఒక భాగం నుండి మరొక భాగం వైపు కూడా మార్చొచ్చు. సో, ఈ రహస్యాన్ని తెలియజేసిన వాళ్ళు పతంజలి మహాముని. సో, మన బాడీని గమనిస్తే అన్నీ 2గా ఉంటాయి. మన కళ్ళు 2గా ఉంటాయి. మన ముక్కులు 2గా ఉంటాయి. మన చెవులు 2గా ఉంటాయి. మన శరీరాన్ని సరిగ్గా గమనిస్తే ఇక్కడి నుండి కింది వరకు ఒక గీటు ఉంటుంది. దాన్నే సుషుమ్న నాడి అంటారు. సో, ఎడమ వైపు భాగం ఒకలాగా పనిచేస్తుంది. కుడివైపు భాగం ఇంకోలాగా పనిచేస్తుంది. సో, మనలోని ఉన్న శక్తిని ఒక భాగం వైపు మనం మలుచుకోవచ్చు. ఇక్కడి నుండి మళ్ళీ ఇంకో భాగం వైపు కూడా తీసుకువెళ్ళొచ్చు. ఈ రహస్యాన్ని అందించిన వాళ్ళు పతంజలి మహాముని. సో, ఈయన ఇదే కాదు. మనలో ఉన్న యోగ శాస్త్రాలని ఏ విధంగా మనం తెలుసుకోవచ్చు. మనకి రాజరికం కావాలా? సింహాసనంపై మనం కూర్చొని, ఆ ముద్రలో మనం కూర్చొని ఎప్పుడైతే సాధన చేస్తామో రాజరికం వచ్చేస్తుంది. లేదు మన జ్ఞానం కావాలా? హంసాసనంలో ఏ విధంగా అయితే హంస కూర్చుంటుందో, ఆ ఆసనంలో మనం కూర్చుంటే సరస్వతి దేవికి అందిన జ్ఞానాన్ని మనం అందుకుంటాము. ఇంతమంది దేవతలున్నారు. ఎందుకు ఆ వాహనంలో కూర్చుంటారు? ఆ ఆసనంలో కూర్చుంటారు? ఆ ఆసనంలో కూర్చోమని చెప్పడానికే కదా మనకు రెప్లిక. మనకది కావాలంటే ఆ ఆసనంలో మనం కూర్చోవచ్చు. సో, ఇలాంటి యోగ రహస్యాలన్నిటిని అందించిన వాళ్ళు పతంజలి మహాముని. సో, ఇంకొక విషయానికొస్తే, ఇప్పుడు మనకు జరుగుతున్నది కార్తీక మాసం. సో, ఈ కార్తీక మాసం అంటే ఏంటి? ఈ కార్తీక మాస టైంలో మనకి సూర్యుడి నుండి వచ్చే ప్రాణశక్తి
చంద్రుడి నుండి వచ్చే ప్రాణశక్తి ఈ మాసంలో పని చేయదు. ఓన్లీ ఈ ఒక్క మాసంలో పని చేయదు. సో, మానవుడు తనకు తాను తన ఆలోచనలతో, తన ధ్యాసతో, తన సాధనతో ఎప్పుడూ తనకు తాను నిర్మించుకోవాల్సిన టైం ఇదే. సో, ఇయర్ మొత్తం ఒకలా ఉండాలి అంటే, ఇయర్ మొత్తాన్ని ఈ యొక్క మాసంలో మనం డిసైడ్ చేసుకుంటాం. సో, ఈ టైంలో మానవుడు తనకు తాను ఎదగడానికి ఇచ్చిన ఒకానొక అవకాశం. సో, ఈ వీళ్ళ సూర్యుడి నుండి, చంద్రుడి నుండి ప్రాణశక్తులు పని చేయకపోవడానికి రీజన్ వాళ్ళు కంప్లీట్ ఇయర్‌లో ఈ మాసంలో మాత్రమే రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో, వాళ్ళు మనం ఏ విధంగా మన స్థితుల్ని ఎప్పుడైతే మలుచుకుంటామో, ఈ ఇయర్‌లో మనం అదే క్రియేట్ చేసుకుంటాము. సో, ఈ ఈ మంత్ అనేది ఒక ఇండెక్స్ పేజ్ లాంటిది. సో, నెక్స్ట్ పేజెస్ ఓపెన్ చేస్తే దాని యొక్క చాప్టర్స్ ఉంటాయి. సేమ్ మనం ఈ మాసంలో ఏ విధంగానైతే ఉంటామో, మన ఇయర్‌లో అలాంటిదే అందుకోబడతాము. మన థాట్స్, మన స్థితులని ఈ మంత్‌లో ఎలా అయితే ఉంచుకోగలుగుతామో, ఈ మంత్‌లో మనం ఉండి సాధనలో చక్కగా మంచి మంచి సబ్జెక్ట్స్ నేర్చుకుంటూ, సాధనలో చక్కగా ముందుకెళ్తే ఇయర్‌లో మొత్తం ఆ సాధనకు సంబంధించిన పరిపూర్ణ జ్ఞానాన్ని పొందుతూ ముందుకెళ్ళడం జరుగుతుంది. లేదు ఈ ఈ మంత్‌లో మనం ఇంప్రాపర్‌గా ఉన్నాము అంటే, అదే నెక్స్ట్ ఇయర్ అంతా జరుగుతుంది. సో, అంటే ఇదే ప్రాణశక్తి ఎప్పుడూ మళ్ళీ రివైన్ అయితూనే ఉంటుంది. సేమ్ ఇదే మన కర్తాల్లో కూడా జరుగుతుంది. మనం ఆ 14 డేస్ మనం అక్కడ ఏ విధంగానైతే, ఏ ఆలోచనలతోనైతే మనం క్రియేట్ చేసుకుంటామో, అదే ఆ ఇయర్ అంతా జరుగుతూ ఉంటుంది. సో, మనము మనల్ని మనం మలుచుకోవడానికి మనకి 2 అవకాశాలుంటున్నాయి ఇప్పుడు. ఈ కార్తీక మాసం నేచర్ నుండి మనం చేంజ్ అవ్వడానికి ఒక అవకాశం. ఇంకొకటి మన ధ్యానమా చక్రంలో మారడానికి మరొక అవకాశం. సో, ఈ 2 అవకాశాలు మనం ఏ విధంగా ఉపయోగించుకుంటాం, ఏ విధంగా వినియోగించుకుంటాము అనేది మన చేతుల్లో ఉంటుంది. సో, పతంజలి అందించిన మరొక విషయం ఏమిటంటే, లక్ష్మి ఎవరి దగ్గర ఉంటుంది. లక్ష్మి అనేది ఎవరైతే ఎక్కువ డబ్బులతో ఎప్పుడు అబ్బా! ఇన్ని డబ్బుల్ని ఏం చేసుకోవాలి అనే స్టేట్‌లో తల మీద ఉంటుంది కదా! ప్రెషర్. వాళ్ళ దగ్గర లక్ష్మి ఉంటుంది. ఇంకొకటి గురువుల దగ్గరుంటుంది. గురువుల దగ్గర ఎందుకుంటుందంటే, వాళ్ళు ఎప్పుడు ఎంత డబ్బొచ్చినా ఇలా పనిచేస్తూ ఉంటారు. ఎప్పుడు వాళ్ళ దగ్గర ఒక ప్రవాహంలా జరుగుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి శయనిస్తుంది. సో, మన దగ్గర కూడా ఆ లక్ష్మీదేవి నిలబడాలి అంటే, మనం కూడా ఎప్పుడు డబ్బుని ఇలా ఉంచాలి. ఎప్పుడు అదెప్పుడు సర్క్యులేట్ అవుతూనే ఉండాలి. అప్పుడు మన దగ్గర నిలబడుతుంది. సో, ఇది పతంజలి గారే అందించారు. సో, నెక్స్ట్ రామేశ్వరంలో జరిగే విషయాలేంటి? ఇక్కడ విత్తనాలు పండవు. గింజలనేవి పండవు. సో, గింజలు ఎలా పండుతాయి? ఈ చోట ఎందుకు పండవు అంటే, ఇక్కడున్న ల్యాండ్ అలాంటిది. కంప్లీట్ సముద్రపు ఇసుకతో ఉంటుంది. ఈ చుట్టూత. ల్యాండ్ దీవి పక్కన ఒక గ్రామం మాత్రమే. సో, ఈ చోట పండకపోవడానికి రీజన్ ఏంటంటే, సో, ఇప్పుడు విత్తనాలు ఎలా పండుతాయనే విషయం ఒకసారి ఆలోచిస్తే, సో, మనం విత్తనం ఒక చోట నాటితే, మనం ఎన్ని నీళ్లు పోసినా అది రాదు. దానంతకు తాను, తనంతకు తాను విచ్చుకొని, తన సంకల్పంతో మాత్రమే బయటకొస్తుంది.
మనం ఏమి చేసినా అది రాదు. ఎందుకు? తనకి రావాలని అనిపించినప్పుడే, తన సంకల్పంతోనే అది బయటకొస్తుంది. సో, మనం కూడా మనం ఏం చేసినా మనలో నుండి చేంజెస్ అనేవి రావు. మనకి మనం క్రియేట్ చేసుకుంటున్నప్పుడే ఆ ఎనర్జీ అనేది, ఆ స్థితి అనేది నిలబడుతుంది. సో, మనలో నిత్యం హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎనర్జీస్ పని చేయాలన్నా, ఆ జ్ఞానాన్ని నిలుపుకోవడానికి మనకు అవకాశాలు కావాలన్నా, మనం ఈ గింజలకు సంబంధించిన ఆహారాన్ని ఎప్పుడైతే తీసుకుంటామో, ఆటోమేటిక్‌గా ఆ టైంలో మనం ఈ ఎనర్జీస్ అనేవి బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. సో, దీన్ని మనం ఎప్పుడూ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్‌లో తీసుకువెళ్ళడానికి ఇదొక మార్గం. సో, వీళ్ళు చెప్పేదేంటి? మనం ఎలా నిలబడాలి? మనలోని శక్తిని ఎలా మలుచుకోవాలి? మనలో జ్ఞానం ఎలా చేరాలి? ఆ చేరిన ఆత్మజ్ఞానాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? సో, ఇది మనం చేయడానికి కష్టమేమి కాదు కదా! సో, వీళ్ళు మనకి డైరెక్ట్‌గా ఈ చోట నుండి ఇదే అందిస్తున్నారు. ప్రతి ఒక్క రహస్యం, సాధనకి సంబంధించిన రహస్యం ఈ భూమి పైనే ఉంది. ఈ టెంపుల్స్‌లలో ఉండే రహస్యాలు ఇవే. దీన్ని మనం ఏ విధంగా నిలబెట్టుకుంటామో, మన నెక్స్ట్ డేస్ అనేవి అలా తీర్చిదిద్దడం జరుగుతుంది. సో, రామేశ్వరంలో ఈ దీనికి సంబంధించిన సంపూర్ణ జ్ఞానం 64 బావులున్నాయి. అంటే 64 తీర్థ స్థలాలున్నాయి ఇక్కడ. సో, ఇక్కడ జ్యోతిర్లింగం అనేది ఎందుకుంది? ఇంత జ్ఞానానికి చిహ్నంగా ఇక్కడుంది. సో, ప్రతి ఒక్క జ్యోతిర్లింగం దగ్గర ఇలాంటి జ్ఞానం ఏదో ఒక మాస్టర్ రూపంలో అందబడుతుంది. ఏదో ఒక రూపంలో. అక్కడున్న ఈ కంప్లీట్ ప్లేస్‌లో ఏదో ఒక మూలన దీనికి సంబంధించిన జ్ఞానం అందించడం జరుగుతుంది. సో, దాన్ని మనం ఏ విధంగా యుటిలైజ్ చేసుకుంటాము అనేది మన చేతుల్లో ఉంటుంది. సో, టెంపుల్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ మన మన కోరికల కోసం టెంపుల్స్ కావు. ఇలాంటి జ్ఞానం అక్కడుంటుంది. మనం ఈ దృష్టితో ఆ చోటికెళ్ళి, ఈ చోటి యొక్క విశేషాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే మనకెందుకు రాదు? మనం ఎందుకు చేయలేము? సో, ఇవి తెలుసుకున్నాము. పాస్ట్ కొన్ని సెషన్స్ నుండి మనం తెలుసుకుంటూనే ఉన్నాం. సో, తెలుసుకున్నది ఇంప్లిమెంట్ చేయకపోతే అది వృధానే కదా! మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయడానికే ఇవన్నీ ఉన్నాయి. కొన్ని మనం బుక్స్ రూపకంలో చదువుతాము. సో, ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఇవి బుక్స్‌లో ఉండవు. ఏ టెంపుల్ బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీస్‌లో ఇవేవి ఏ హిస్టరీలో ఈ రహస్యాలనేవి ఉండవు. ఇది ఎవరికి తెలుస్తుంది? కేవలం ఒక సాధకుడికి మాత్రమే తెలుస్తుంది. సో, మనం ఏ విధంగా వెళ్తే తెలుస్తుంది? సాధకుడిలా మాత్రం వెళ్తేనే ఇవి మనం తెలుసుకోవచ్చు. మనకి స్థిర సుఖ ఆసనం అనేది ఎందుకు క్రియేట్ చేయబడింది? మనం ఏ ఆసనంలో అయితే హాయిగా, స్థిరంగా, సుఖంగా కూర్చుంటామో వాళ్ళకి అనంతమైన జ్ఞానం లభిస్తూనే ఉంటుంది. అందుకు మనకి ఆసనం అనేది క్రియేట్ చేయబడింది. సో, మనం ఎంత కంఫర్టబుల్‌గా కూర్చొని చేసుకుంటామో, అంతే కంఫర్టబుల్‌గా జ్ఞానాన్ని దీంతో పాటు లక్ష్మిని కూడా మనం పొందుతాము. మనం ఏ విధంగానైతే కూర్చుంటామో, అదే విధంలో లక్ష్మిని పొందడానికి ఈ రహస్యాలని పతంజలి వారు అందించారు.
సో ఈరోజు సెషన్లో మనం పతంజలి గారి గురించి తెలుసుకున్నాము. నెక్స్ట్ సెషన్లో వ్యాఘ్ర మునీంద్రుల వారి గురించి తెలుసుకుందాం. సో నేను ఇది బ్రేక్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, ఈరోజు తెలుసుకున్నది అట్లీస్ట్ మనకి ఇంప్లిమెంట్ చేయడానికి కాస్త ఆలోచన అనేది స్టార్ట్ అవ్వాలి. సో మన జ్ఞానాన్ని ఎలా అందుకోవచ్చు, మన స్థితుల్ని ఎలా మలుచుకోవచ్చు, ఎలా నిలబెట్టుకోవచ్చు అనే విషయాన్ని వీళ్ళు మనకి ఆదిశేషువే పతంజలిగా మారి ఈ భూమి మీదకొచ్చి ఈ రామేశ్వరం చోటు నుండి మనకు అందిస్తున్నారు. సో ఇది ఈరోజు యొక్క సెషన్. థ్యాంక్ యూ. వండర్ఫుల్ మైతా. మరి 18 లింగాల గురించి ఏదైతే రామేశ్వరంలో ఉందో, మరి శక్తి తత్వానికి 18 శక్తి పీఠాలు ఎలా ఉంటాయో, 18 కేంద్రాలు ఎలా ఉంటాయో, శక్తి కేంద్రాలు రామేశ్వరం అంతా జ్ఞాన కేంద్రాలు. 18 శక్తి కేంద్రాలు ఎలా ఉంటాయో, లింగము అంటే శివలింగము అంటే జ్ఞానము, శివుడు అంటే జ్ఞానము. జ్ఞానానికి సంబంధించిన కేంద్రాలు కూడా 18 ఉంటాయి. వాటి యొక్క విశేషాలను తెలియజేసేదే రామేశ్వరం. ఈ 18 శరీర తత్వానికి సంబంధించి. కాబట్టి ఆ పతంజలి యొక్క ఆవిర్భావం, అందుకే వారి యొక్క జ్ఞానం కూడా ఈ 18 శక్తి పీఠాలకు సంబంధించిన శరీర తత్వానికి సంబంధించిన అనేక విధాలుగా వారి జ్ఞానం అందించారు. అందుకే ఆయుర్వేద శాస్త్రానికి కూడా వారు ఆద్యులు. వారి శివాంశాలు అంటే శివుడు అంటే జ్ఞానమే, మన వ్యక్తిగా ఎప్పుడు చూడకూడదు. అలాంటి 18 శక్తిపీఠాల గురించి వివరణ మొదలైంది. చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్. 18 శక్తిపీఠాల గురించే తెలుసు అందరికీ, కానీ జ్ఞానంతో కూడిన ఈ శివతత్వం గురించి అనేది ఈ రామేశ్వరం ఒక కాన్సెప్ట్ లో వచ్చింది. వండర్ఫుల్, కంగ్రాచులేషన్. ఎందుకంటే నాకు ఒక్కడో ఉండే, కానీ ఈరోజు ఆ స్ట్రైక్ నువ్వు చెప్తూనే ఉంటే నాకు ఎస్ పర్ఫెక్ట్ కాన్సెప్ట్. శక్తి తత్వానికి సంబంధించిన ఎన్ని కేంద్రాలు ఉంటాయో, జ్ఞానతత్వానికి సంబంధించి కూడా అన్ని కేంద్రాలు ఉంటాయి శరీరంలో. అది ఈరోజు ఆ కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. వండర్ఫుల్. ఇంకా ఎవరైనా మాట్లాడాల్సిన మాట్లాడండి.